సౌత్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం ఇప్పుడొచ్చింది కాదు, ఆనాటి నుండే ఉంది. ఇలా బాలీవుడ్ కి వెళ్లి స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ముందుగా వైజయంతిమాల పేరే గుర్తుకొస్తుంది. హిందీలో నాగిన్, దేవదాస్, నయా దౌర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అయిపోయిందామె. దాదాపు 2 దశాబ్దాల పాటు హిందీ అభిమానులను అలరించింది. ఆ తర్వాత ఈ జాబితాలోకి వచ్చే మరో హీరోయిన్ రేఖానే. 1966లో బాలనటిగా తెలుగు తెరపై మెరిసిన ఈ అలనాటి బ్యూటీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని ఇప్పటికీ నటిస్తూనే ఉంది. బాలీవుడ్ ఒక్కప్పటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా సౌత్ కు చెందిన నటియే కావటం విశేషం. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల ద్వారా వెండి తెరపైకి వచ్చింది. క్లాసికల్ డాన్సర్గా, నటిగా, ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా రాణిస్తోంది. వీళ్లంతా తొలితరానికి చెందినవాళ్లే. ఈ కోవలోకి వచ్చిన మరో నటి జయప్రద. మొదటిసారిగా తెలుగు సినిమాలోనే నటించిన జయప్రద ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాడు అందరూ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే శ్రీదేవి విషయానికొస్తే ఈమె కూడా దక్షిణాదిన బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మ్యారేజ్ తర్వాత రీఎంట్రీ కూడా ఇచ్చేసి ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఇక రెండో తరానికి చెందిన హీరోయిన్ల విషయానికొస్తే తమిళనాడుకు చెందిన రమ్యకృష్ణ మంచి క్లాసికల్ డాన్సర్. 1983లో తమిళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ బిజీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి కోట్లాది మంది అభిమానులకు దగ్గరైన రమ్యకృష్ణ 5 భాషల్లో నటించి అలరించింది. కర్ణాటకకు చెందిన వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐశ్వర్యారాయ్. దక్షిణాదిన మణిరత్నం తెరకెక్కించిన సినిమా ద్వారానే సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఇండియాలో అత్యంత ప్రభావిత సెలబ్రిటీల్లో ఈమె కూడా ఒకరు. ఇక నేటితరం హీరోయిన్ల విషయానికొస్తే ఇలియానా, తమన్నా, తాప్సీ, కాజల్, అసిన్, త్రిష, కృతి హాసన్, శృతి హాసన్, శ్రియా, ప్రియా ఆనంద్, మధుశాలిని వంటి హీరోయిన్లు కూడా బాలీవుడ్ లో తమ లక్ ని చెక్ చేసుకుంటున్నారు.